శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్తున్నటువంటి రాసులలో జన్మించినటువంటి అమ్మాయిలు పుట్టినింట గడప దాటనున్నారు. అంటే పుట్టినించి నుంచి గడప దాటి అత్తింటి వారికి సకల ఐశ్వర్యాలను తీసుకురాబోతున్నారు. వాళ్ళని ఐశ్వర్యవంతులను చేయబోతున్నారు. అవి కేవలం 3 రాసులండి, గుర్తుపెట్టుకోండి. ఈ రాశులలో పుట్టినటువంటి వారు ఎప్పుడైనా కూడా వీరి జాతకం ఎట్లా ఉంటుందంటే తల్లిదండ్రుల దగ్గర నార్మల్గా పెరుగుతారు. అమ్మాయిల గురించి నేను చెప్పేది, ఓన్లీ అమ్మాయిల గురించి, అబ్బాయిలు కాదండి. ఒకటి కర్కాటక రాశి, రెండోది మకర రాశి, మూడోది ధనుసు రాశి. ఈ 3 ఈ రాశులలో జన్మించినటువంటి వారు ఏంటంటే సర్వసాధారణంగా పుట్టింట్లో నార్మల్గా పెరుగుతారు. తర్వాత పెళ్ళైన తర్వాత అత్తారింటికి వెళ్ళిన తర్వాత కోట్లకు పడగలెత్తుతారు. వాళ్ళకి అదృష్ట యోగం ఉందండి. నేను ఒక అతను నా దగ్గరికి కరెక్షన్ వచ్చినప్పుడు, సార్ మీరు ఒక అమ్మాయికి, మా ఇంటి పక్కనే ఉంటుంది మా అమ్మాయి, వాళ్ళ అమ్మాయికి మీరు కరెక్షన్ ఇచ్చారు, అమ్మాయికి వాళ్ళ అదృష్టం ఏందో పాప అదృష్టం ఏందో ఒక కోటీశ్వర్ల సంబంధం వచ్చింది సార్, ఆ సంబంధం చేసుకొని పోయారు. ఈరోజు అమ్మాయికి వాళ్ళ నాన్నకు కనీసం ఒక స్కూటర్ కానీ ఒక చిన్న వెహికల్ కానీ లేదు, సైకిల్ మీద అటు ఇటు తిరుగుతుంటాడు. అలాంటి వాళ్ళ ఇంటికి కార్లలో అమ్మాయి వచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళ రేంజ్ ఒకసారి విరిగిపోయింది సార్ అని చెప్పేశాడు. దాన్ని నేను వాళ్ళ ఇంట్లో గోప్యంగా నేను ఆ వివరాలు తెలుసుకుంటే, ఆ పాపకి మీ దగ్గర కరెక్షన్ చేసుకున్నారని నాకు తెలిసి నేను మీ దగ్గరకు వచ్చాను సార్ అన్నాడు. తెలుస్తుందండి ఈ విధంగానే. ఇప్పుడు ఎందుకంటే అతను చెప్పే విషయం ఎలా ఉందంటే, నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత అమ్మాయికి మంచి జరిగింది. నేను ఆ 3 రాశులలో ఈ రాశి అయి ఉంటుంది చూడమని చెప్పాను అతనికి. అమ్మాయిది కర్కాటక రాశి అయినా, మకర రాశి అయినా, ధనుసు రాశి అయినా అయి ఉంటుంది, అందుకే అమ్మాయికి అదృష్టం కలిగింది అని చెప్పేసి నేను చెప్పానండి. వాళ్ళ ఫాదరు మామూలు వ్యక్తి, అమ్మాయి చదువుకుంది, సంబంధం చూసి దానిలో ఈ అమ్మాయి యాదృచ్ఛికంగా ఒక ఫంక్షన్కి వెళ్ళడం, అమ్మాయిని చూసి ఆ అబ్బాయి ఇష్టపడడం, ఎంక్వైరీ చేస్తే వీళ్ళ సేమ్ క్యాస్ట్ అయిపోవడం, డబ్బులు ఏమున్నదిలే మన దగ్గర ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర లేకపోయినా మన దగ్గర ఉన్నాయి, మనకు కావాల్సింది అమ్మాయి వ్యక్తిత్వం, అమ్మాయి ఫేర్గా ఉంది, గుణం మంచిది అని చెప్పేసి వివాహం చేసుకుంటారు. అమ్మాయి ఈరోజు చూస్తే కోటీశ్వరరాలు, కోట్లకు పడగలెత్తిపోయింది. అంటే ఒక మధ్యతరగతి కుటుంబంలో, ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి వారు కూడా ఇలాంటి అదృష్టం కలుగుతూ ఉంటుంది. అందుకే చెప్తున్నాను, ఈ కర్కాటక మకర ధనుసు రాశి ఈ విధంగా చెప్తుంటే కొన్ని నెగిటివ్ కూడా మనకు చెప్పడం జరిగింది చాలా మంది. సార్ మీరు 3 రాసులు చెప్పారు కదా, 3 రాసులలో జన్మించినటువంటి అమ్మాయి పెళ్ళైన తర్వాత అమ్మాయి వాళ్ళ భర్త చనిపోయాడు సార్ అని చెప్పేసి. ఇంకొంతమంది నాకు చెప్పింది ఏంటంటే, వాళ్ళ లైఫ్ చాలా దారుణంగా ఉంది సార్, వాళ్ళ హస్బెండ్ బాగా తాగొచ్చి కొడుతుంటాడండి. అలా ఉన్నారు, ఇలా ఉన్నారు. కానీ అలా ఉండడానికి కారణం ఏంటో చెప్తాను నేను. ఆ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటంటే, మనకు దురదృష్టం. వారి పేరులో సంఖ్యాబలాన్ని కరెక్ట్గా సరి చేసుకోరు. దురదృష్టం అంటే అదే. నీ దగ్గరికి 1 లక్ష రూపాయలు తీసుకొచ్చి నీకు ఇస్తారని నీ ఇంటికి వస్తే, నీ ఇంటికి తాళం పెట్టుంటే ఎవరికి ఇస్తారు? ఫోన్ చేస్తే నేను వేరే కాడన్నా, నువ్వు రేపు రా అని చెప్తారు. రేపటి వరకు నీ ఆలోచన మారదా? ఆ లక్ష వాడి కిందకి ఇవ్వాలి, మనమే ఉంచుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు. అంటే డబ్బు ఒక్కసారి మన దగ్గరకు వచ్చిందంటే, మళ్ళీ తిరిగి పోయిందంటే మళ్ళీ మనకి తిరిగి రాదండి. ఇంకా రాదు, అసలు ఎట్టి పరిస్థితుల్లో రాదు. 1 లక్ష రూపాయలు 2 లక్షలు నీ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే ఫ్రెండ్కి ఇచ్చిపో. అమెరికా పోతున్నాను, అమెరికా పో, 1 సంవత్సరానికి తిరిగిరా. ఆ 2 లక్షలు ఏం చేస్తారో వాడుకుంటాడు, అట్నే ఆపుతాడు. అదన్ని ఆపి నా దగ్గర లేవురా డబ్బులు ఖర్చు చేయడం, నేను తర్వాత ఇస్తాపో అంటాడు. ఒకసారి డబ్బు మనిషి చేతిలో పడితే మళ్ళీ తిరిగి రాదు, గుర్తుపెట్టుకోండి. గోడగొట్టిన సున్నం ఎట్లనో డబ్బులు మనిషికి ఇస్తే తిరిగి ఇవ్వడం అది సాధ్యం కాదు. అది కొంతమందికే అవుతుంది, అందరికీ కాదండి. అందరూ మనుషులు అలాగే ఉంటారని నేను చెప్పను, మంచి వాళ్ళు కూడా ఉన్నారు. పరిస్థితి లేదంటే ఇది కలియుగం కాబట్టి మాట మీద నిలబడరు. ధర్మం ఎన్ని పాదాల మీద నడుస్తుంది? ఒకటే పాదం. సత్యయుగంలో 4 పాదాల, త్రేతాయుగంలో 3 పాదాలు, ద్వాపర యుగంలో 2, కలియుగంలో 1. ఇది ఒకటి అయిపోతే సర్వనాశనం, ప్రపంచం సర్వనాశనం అయిపోతుంది. మనిషి ఇప్పటికే ఇది మొదటి పాదం, ఇది 2, 3 పాదాలు ఉంటాయి. మళ్ళీ
రెండో పాదంలో ఏముందంటే మనిషిని ఓర్వలేని తనంతో మనిషిని సంపాదించేదాన్ని ఓర్వలేని గుణంతో ఇబ్బంది పడి గొడవలు స్టార్ట్ అవుతాయి. ఈ మూడో పాదంలో అయితే ఒకటో సత్యయుగంలో ఒకటో ఫిల్లర్లో మూడో పాదంలో ఏమవుతుందంటే మనిషిని కొట్టుకొని చంపుకొని ఆస్తులను లాగేసుకుంటుంటారు. ఎవరి భూములైనా చూసారు వాళ్ళ మీద జెండాలు పాతడం, ఇది నాదే అని చెప్పడం, వ్యవసాయం చేసుకోవడం, కోట్లాడుకోవడం, చంపుకోవడం, తిట్టుకోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అది రాక్షస యుగం అంటారు ఇంకా దాన్ని. ఆ మూడో పాదం రాక్షస యుగం. అది వర్ణనాతీతం. అసలు ఏదో మనిషి రోడ్ల మీద తిరిగితే అక్కడికక్కడే ఆ ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఎస్. ఒకటి నేను చెప్పేది ఒకటేనండి. ఒకటి మనం ఏంటంటే ఒక సిద్ధాంతాన్ని కనుక మనం దాని ప్రకారం కనుక మనం వెళ్ళగలిగితే, మనకు బైబిల్ ఉంది, ఖురాన్ ఉంది, భగవద్గీత ఉంది, వీటిని ఆచరిస్తే చాలండి, ఇంకా మీకే సమస్య రాదు. అంటే వీటిని ఆచరించకుండా వీటిని పక్కన పెడుతున్నారు. మనిషి బ్రతకడానికి, సంపాదించడానికి ఎదుటివాడు ఎలా ఇబ్బంది పెట్టి వాడిని హింసించైనా డబ్బులు లాక్కుంటున్నారు. ఆ గడవడానికి బంధుత్వాలు పోతున్నాయి, మిత్రులు పోతున్నారు, అందరూ పోతున్నారు. ఒక మనిషిని ఈజీగా సులువుగా మోసం చేస్తున్నాడు. వాడు బ్రతకడానికి, వాడి కుటుంబాన్ని బ్రతికించడానికి ఎదుటి వాడిని మోసం చేస్తున్నాడు. ఇది ఈ యొక్క కలియుగంలో చేసినటువంటి విషయం అండి. ఇది పోటీ ప్రపంచం తట్టుకోలేము. మనిషిని ఎదగనివ్వకుండా వాడి యొక్క దృష్టితోని, కను దృష్టితోని, చెడు దృష్టితోని మన కుటుంబం సర్వనాశనం చేస్తున్నారు చాలామంది, మన కుటుంబాలను. కాబట్టి దీని నుండి రక్షణ కోరేది ఒకటి మన పేరులో ఉన్నటువంటి బలం మాత్రమే. అది ఆస్ట్రాలజీ ప్రకారం, న్యూమరాలజీ ప్రకారం మన పేరును సరైన సంఖ్యాబలంలోకి మనం మార్చుకొని 360 డిగ్రీల కోణంలో కనుక మన పేరును మనం సరి చేసుకుంటే మనకు ఒక రక్షణ కవచం లాగా నిలుస్తుంది. ఎవరు ఏదైనా చేసుకోలేము, కానీ మనం మాత్రం ఒక మంచి పొజిషన్లో మనం నీతి తప్పకూడదు, ధర్మ మార్గాన్ని అవలంబించాలి. అది ఎప్పటికైనా మీకు కలిసి వస్తుంది. ఉన్నన్ని రోజులు ధర్మ మార్గంలోనే నడవండి. అది మీ జీవితానికి ఒక పునాది లాగా పడుతుంది, మీ వంశానికి పునాదిగా మారుతుంది. రైట్. కర్కాటక రాశిలో, మకర రాశిలో, ధనుసు రాశిలో పుట్టినటువంటి పిల్లల్ని, అమ్మాయిలను నయా పైసా కట్నం లేకుండా మీరు వివాహం చేసుకోండి. వాళ్ళ గడప దాటి వాళ్ళ పుట్టింటి గడప దాటిందంటే, అత్తవారింట్లోకి వెళ్ళిపోయిందంటే ఆ ఇల్లు స్వర్ణమయమే, కోట్లకు పడగలెత్తుతారు, వ్యాపారాలు బాగా నడుస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇంట్లో. ఒక అమ్మాయికి నేను కరెక్షన్ చేసి పంపించాను. ఒక వరుడు అబ్బాయి చదువుకుంటున్నాడు. ఈ అమ్మాయి వివాహం చేసుకుని వాళ్ళ ఇంట్లో పడిపోగానే వాళ్ళ అల్లుడు ఒక ఐఏఎస్ అధికారి అయ్యాడు. చూడండి, తర్వాత ఐఏఎస్ అధికారి అవడం, ఈ అమ్మాయి వెళ్ళడం, నేను ముందే చెప్పాను, ఈ అమ్మాయి అదృష్టవంతురాలు. ఈ అమ్మాయి అంటే వాళ్ళ అత్తవారింట్లోకి ఎక్కడికైతే వెళ్తుందో ఆ ఇంట్లో ఏదో ఒక శుభ సూచిక జరుగుతుంది. ధనాన్ని సంపాదించడం, ఉద్యోగాలు రావడమా, వ్యాపారాలు కోట్లకు పడగలిగితే ఏదో ఒకటి జరుగుతుంది. ఈ అమ్మాయి చేసుకున్నాడు, ఆ అబ్బాయి చదువుకుంటున్నాడు. చేశారు, వివాహం చేశారు. అబ్బాయికి జాక్పాటు తగిలింది. నిజమండి. కొందరు అదృష్టం అట్లా ఉంటుంది. అందుకే ఈ కర్కాటక, మకర, ధనుసు రాశిలో పుట్టినటువంటి అమ్మాయిలు ఎవరైనా ఉంటే ఒకసారి పర్సనల్గా నన్ను ఫోన్లో సంప్రదించే ప్రయత్నం చేయండి. వారికి ఒక మంచి భవిష్యత్తును నేను అందిస్తాను. నేను తల్లిదండ్రులకు పదే చెప్తున్నానండి. అలాంటి పుట్టినటువంటి చిన్న పిల్లలకి మంచి చక్కటి పేర్లు పెట్టండి. మంచి అర్థవంతమైనటువంటి పేర్లు, చక్కటి సంఖ్యాబలం ఉన్నటువంటి పేర్లు పెట్టండి. మంచి భవిష్యత్తు ఉంటుందండి వారికి. అదేవిధంగా ఈ కర్కాటక రాశి వారికి చూస్తే గురువు దశమ స్థానంలో, శని అష్టమంలో, రాహు 9వ ఇంట, కేతు తృతీయ స్థానంలో ఉన్నారు. కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఇది ఒక సులువైనటువంటి మార్గం అండి. నేను చెప్పినటువంటి ఈ సంవత్సరంలో వివాహం చేస్తే, లేదంటే నెక్స్ట్ ఇయర్ వివాహం చేస్తే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారికి అనుకోకుండానే సంబంధం వస్తుంది, కుదురుతుంది, వీళ్ళు వివాహం చేసుకుంటారు, స్పీడప్ అవుతుంది. అయితే ఈ 3 రాశుల వారు ముఖ్యంగా ఒకసారి మీరు ఈ సర్పదోష నివారణకు మీరు తప్పకుండా హోమం జరిపించుకున్న తర్వాత వివాహం చేసుకోండి. ఆ హోమం ప్రత్యేకంగా జరిపించాలి. ఒకవేళ మీరు హోమం జరిపించుకోవాలనుకుంటే మాకు చెప్పండి. మన దగ్గర ఉన్నటువంటి పండిత గణంతో మీకు ప్రత్యేకంగా హోమం జరిపిస్తాను. ఆ రోజు మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి
ఒక గ్లాసులో నిండుగా చిక్కటి పాలు తీసుకువెళ్ళి అభిషేకం జరిపితే ఒక పూలమాల సమర్పించి రావాలి. ఇక్కడ మేము హోమం చేసిన టైంలో మీరు అక్కడ పూలమాల సమర్పించాలి. ఇది కనుక చేసినట్టయితే మీకు జరగబోయే వివాహం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి వరుడు లభించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్న మనస వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. సర్వే జనాలు సుఖినో భవంతు.